సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తే వాళ్ళ గురించి మన మాటలో చెప్పండి. నరేంద్ర మోడీ గారు, ప్రపంచ నాయకుడు, అమిత్ షా గారు, దేశ నాయకుడు. చంద్రబాబు నాయుడు, ఆయన రాష్ట్ర నాయకుడే కానీ దేశంలో కూడా పెద్ద నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఇప్పుడు మంచి నాయకత్వంలో మూడు. నారా లోకేష్ గారు, ఆయన కూడా అద్భుతంగా పరిణితి చెందిన నాయకుడు. ఆయన కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి మాకు సంబంధం లేదు కదా, ఆయన రాష్ట్రం వేరు, ఆయన వేరు. ఓకే, ఆయన బాగుంటే గెలిచుంటాడు కదా, బాగాలేదు కదా ఇంటికి పోయాడు. ఓకే. చిరంజీవి గారు. చిరంజీవి గారు మెగాస్టార్, ఎప్పటికీ మా గుండెల్లో ఆయన అభిమాని. ఆయన నేను సినీ పరంగా సినీ రంగంలో నేను ప్రేమించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. మోహన్ బాబు గారు. మోహన్ బాబు కుటుంబ సభ్యుడు. సో కోల ఆనంద్ గారు. నేనే కదా. మీ గురించి అడుగుతుందా? నా గురించి అంటే చెప్పా కదా, నా చరిత్ర అంతా కూడా. ఓకే. దాని నుంచి ప్రారంభమైంది. ఆ నుంచి భగవంతుడు మంచి ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నాం, ఆ వాయులింగేశ్వర సన్నిధిలో ఉన్నాం. తల్లి జ్ఞానప్రసన్నం ఆశీస్సులతో మేము నడుచుకుంటున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికే మాకేమి భవిష్యత్తుకేమి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు నా రాజకీయ జర్నీలో నాకున్నటువంటి దాంట్లో కంఫర్ట్గానే ఉన్నాం. నేనున్నటువంటి పార్టీ కావచ్చు, ఒక గౌరవమైన పార్టీ, ఒక విలువైన పార్టీ, ఒక నీతి నిజాయితీ కలిగిన పార్టీలో ఉన్నాను నేను. ఈ కాషాయం కండువా వేసుకొని భారతీయ జనతా పార్టీ నా ప్రయాణం పోతూ ఉంది. ఖచ్చితంగా ఈ జీవితం జన్మ ఉన్నంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగుతాం. ఖచ్చితంగా దేశం కోసం, ధర్మం కోసం పుట్టిన పార్టీ ఇది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి పార్టీ. దీని అందరూ కూడా ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఈ దేశం ఈరోజు ఇంత అభివృద్ధి పరంగా ముందుకు పోతుందంటే ఒక్క భారతీయ జనతా పార్టీ అని నేను మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా చెప్తున్నాను.